ఈ ఎంట్రీలో చూడండి ఆల్మోస్ట్ అరౌండ్ 1:10 ఇచ్చింది మనకి ఈ ఎంట్రీ. టుడే ఈజ్ 24th July. సో ఈరోజు నిఫ్టీ మార్కెట్లో మన టూల్ సిగ్నల్స్ ఎలా జనరేట్ చేసిందో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ ది 23,600 PE చార్ట్. ఇది 23,600 PE చార్ట్ నిఫ్టీలో. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ చార్ట్, మనకు మార్నింగ్ ఇట్ సెల్ఫ్ ఎందుకంటే మనకి గ్యాప్ డౌన్ వచ్చింది కాబట్టి మార్నింగ్ ఇట్ సెల్ఫ్ మనకి PEలో బై సిగ్నల్ ఇచ్చింది ఫస్ట్ క్యాండిల్లోనే. సో మనకి ఎప్పుడైతే మన టూల్ బై సిగ్నల్ జనరేట్ చేశాక మనము వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ది రైట్ ఎంట్రీ. సో ఇక్కడ మనకి బై సిగ్నల్ ఎప్పుడైతే జనరేట్ చేసిందో మనము ఎంట్రీ పాయింట్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. ఇక్కడ చూడండి, యూజువల్గా మనకి బై సిగ్నల్ ఇచ్చినాక ఈ PO3 ఇండికేటర్ ఉంది కదా, ఇది మన వైలెట్ కలర్, దిస్ ఈజ్ PO3 ఇండికేటర్. సో ఇది బ్రేక్ చేసినాక మనం యూజువల్గా దాని పుల్ బ్యాక్లో ఎంట్రీ తీసుకుంటాము. సో ఇక్కడ చూడండి, మార్కెట్ ఇది బ్రేక్ చేసినాక మనకి ఇది పుల్ బ్యాక్లో మనకి రీటెస్ట్ చేయలేదు ఇక్కడ. బికాజ్ ఎందుకంటే మనకి ఆ రీటెస్ట్ చేసే బిఫోరే మనకి ఇక్కడ 9:30కి ఇది ఎల్లో కలర్ లైన్స్ ఉన్నాయి కదా, మనకి ఇంతకుముందు వీడియోలో నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది మన గోల్డెన్ లైన్స్. ఇవి మనకి 9:30కి ఫామ్ అవుతాయి. అంటే మార్కెట్ స్టార్ట్ అయిన 15 మినిట్స్ తర్వాత ఈ లైన్స్ మనకి జనరేట్ అవుతాయి. సో ఇక్కడ చూడండి, మన మార్కెట్ మన గోల్డెన్ లైన్స్ దగ్గర సపోర్ట్ తీసుకుని చూడండి. ఎప్పుడైతే మనకి ఇది బ్రేక్ అయ్యి అగైన్ చూడండి ఇక్కడ మనకి సపోర్ట్ తీసుకుంది. సో మనకి ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. అంటే మనం PO3 ఇండికేటర్ రీటెస్ట్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది మనకి ఇక్కడ 9:30కి ఫామ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మన ఎంట్రీ పాయింట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే మన మార్కెట్ చూడండి, మన టార్గెట్ 1 వచ్చేసి మన ఫస్ట్ రెసిస్టెన్స్ పాయింట్ ఈ రెడ్ లైన్ ఉంది కదా, ఇది మన ఇండికేటర్, మన టూల్లో ఇచ్చిన ఇండికేటర్ ప్రకారం ఇది మన ఫస్ట్ రెసిస్టెన్స్ పాయింట్ టార్గెట్ 1. సో నెక్స్ట్ అగైన్ సెకండ్ రెసిస్టెన్స్ పాయింట్, దిస్ ఈజ్ టార్గెట్ 2. సో ఇది చూడండి, ఇక్కడికి మనకి టార్గెట్ 2 వరకు మనకి ఆల్మోస్ట్ 1:6 రిస్క్ రివార్డ్ రేషియో ఇచ్చింది ఈ ఎంట్రీలో. సో ఫస్ట్ ఎంట్రీ టార్గెట్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే మన మార్కెట్ చూడండి, మన టార్గెట్ 1 వచ్చేసి మన ఫస్ట్ రెసిస్టెన్స్ పాయింట్ ఈ రెడ్ లైన్ ఉంది కదా, ఇది మన ఇండికేటర్, మన టూల్లో ఇచ్చిన ఇండికేటర్ ప్రకారం ఇది మన ఫస్ట్ రెసిస్టెన్స్ పాయింట్ టార్గెట్ 1. సో నెక్స్ట్ అగైన్ సెకండ్ రెసిస్టెన్స్ పాయింట్, దిస్ ఈజ్ టార్గెట్ 2. సో ఇది చూడండి, ఇక్కడికి మనకి టార్గెట్ 2 వరకు మనకి ఆల్మోస్ట్ 1:6 రిస్క్ రివార్డ్ రేషియో ఇచ్చింది ఈ ఎంట్రీలో. సో ఫస్ట్ ఎంట్రీ టార్గెట్ హిట్ మనకి. సో ఈవెన్ తర్వాత కూడా మనకి అగైన్ మళ్ళీ కొంచెం పుల్ బ్యాక్ అయ్యి మార్కెట్ మళ్ళీ నెక్స్ట్ రెసిస్టెన్స్ మనకి ఇక్కడ రెడ్ లైన్ ఉంది కదా, సో ఇక్కడ కూడా హిట్ అయింది మనకి. బట్ మనము 1:6తో మనకి ఈ టార్గెట్తో మనం ఎగ్జిట్ అయిపోయాము టార్గెట్ 2 వరకు. సో నెక్స్ట్ చూడండి, మళ్ళీ అగైన్ టార్గెట్ 2 తర్వాత మన ఫస్ట్ ఎంట్రీ తర్వాత మనకి మళ్ళీ బై సిగ్నల్ ఇచ్చింది ఇక్కడ అరౌండ్ 10:02కి. సో ఇప్పుడు మనకి ఈ మ్యాజిక్ లైన్ ఇండికేటర్ ఉంది కదా, ఇది బ్రేక్ చేస్తూ మనకి బై సిగ్నల్ ఇచ్చింది. సో యూజువల్గా మన ఎంట్రీ వచ్చేసి మళ్ళీ మన రీటెస్ట్ ఏదైతే మ్యాజిక్ 3 లైన్ ఉందో అది మన రీటెస్ట్ వరకు వెయిట్ చేయాలి ఎంట్రీ గురించి. సో ఇక్కడ చూడండి, సో ఈ బై సిగ్నల్ ఇచ్చినాక రీటెస్ట్ కోసం మనకి ఆల్మోస్ట్ చాలాసేపు వరకు మనకి కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్ ఫైనల్గా మనకి ఇక్కడ 10:33కి మనకి రీటెస్ట్ అయింది ఈ క్యాండిల్లో. బట్ చూడండి, ఇక్కడ ఒకవేళ మనం ఈ రీటెస్ట్ పాయింట్ మన ఎంట్రీ పాయింట్ కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మన టార్గెట్ వచ్చేసి అగైన్ మన నెక్స్ట్ రెసిస్టెన్స్ లైన్ బిఫోర్ ఇక్కడ హిట్ అయింది కదా, సో ఇది మన టార్గెట్. బట్ ఇక్కడ ఈ ఎంట్రీలో చూడండి, ఆల్మోస్ట్ మనకి 1:2 ఇచ్చాక మనకి అగైన్ ఫాల్ అయ్యి మనకి స్టాప్ లాస్ హిట్ చేసింది ఇక్కడ. సో ఇది స్టాప్ లాస్ హిట్ కేసు. సో ఇక్కడ మనం చాలాసేపు కన్సాలిడేషన్ అయింది. యాక్చువల్లీ మనం యూజువల్గా పైకి బ్రేక్ అవుతుంది అనుకుంటాము ఎందుకంటే మన ఎంట్రీ ప్రకారం, బట్ ఇది కిందికి బ్రేక్ అయింది కాబట్టి ఇక్కడ మన స్టాప్ లాస్ ఇచ్చేసాం ఈ ఎంట్రీలో. సో విత్ మినిమం స్టాప్ లాస్. అదే మన ఈ టూల్లో వచ్చేసి మనకి అడ్వాంటేజ్ ఏంటంటే జస్ట్ మనం ఎప్పుడైతే మనం రీటెస్ట్ చేసిన ఈ మ్యాజిక్ లైన్ ఉందో దాన్ని బిలో పెట్టుకుంటాం జస్ట్ కొన్ని పాయింట్స్ కింద. ఇక్కడ చూస్తే మనకు 105 ఎంట్రీ పాయింట్ అయితే 103 ఎంట్రీ పాయింట్,
103 ఎంట్రీ పాయింట్ అయితే మనకి 101 వచ్చి స్టాప్ లాస్. సో జస్ట్ 2 పాయింట్స్ ఉంది. అదే ఒకవేళ మనకి ఇది సక్సెస్ అయి ఉంటే టార్గెట్ వచ్చేసి 105 నుంచి 115 టార్గెట్, 10 పాయింట్స్ టార్గెట్. సో ఇక్కడ ఫెయిల్ అయింది. సో అగైన్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, అగైన్ ఇక్కడ కూడా మనకి బై సిగ్నల్ ఇచ్చింది. మన మ్యాజిక్ లైన్ బ్రేక్ అయిన తర్వాత మనకు బై సిగ్నల్ ఇచ్చింది. సో అగైన్ ఇక్కడ కూడా కన్సాలిడేషన్ అయింది. బట్ ఇక్కడ ఈ సినారియోలో చూడండి, మనకి యూజువల్గా మనకి క్యాండిల్ వచ్చేసి మనకి మన ఏదైతే మనకు బ్రేక్ అయిన మ్యాజిక్ లైన్ ఇండికేటర్ ఉందో మనకి అక్కడ రీటెస్ట్ అవ్వాలి క్యాండిల్. బట్ ఇక్కడ ఈ సినారియోలో ఇక్కడ నేను సర్కిల్ చేసే కదా, ఇక్కడ చూడండి మనకి రీటెస్ట్ అవ్వాలి క్యాండిల్. ఫస్ట్ క్యాండిల్ పైన క్లోజ్ అయింది దానికి, తర్వాత క్యాండిల్ చూడండి బ్రేక్ అయిపోయి కంప్లీట్ బాడీతో మనకి కింద క్లోజ్ అయింది. సో ఇలాంటి సినారియోలో మనకి ఎప్పుడైతే రీటెస్ట్ చేయకుండా కింద క్లోజ్ అయినప్పుడు మనకి మళ్ళీ ఈ బై సిగ్నల్ వ్యాలిడ్ అవ్వదు. సో ఇది ఎంట్రీ పాయింట్ అవ్వదు. సో అదే సో సో ఈ ఈ ఈ ఈ చార్ట్లో మనకి ఒకటి టార్గెట్ హిట్ అయింది, ఒకటి స్టాప్ లాస్ హిట్ అయింది ఇక్కడ. సో నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఈరోజు చార్ట్లో, ఈరోజు మార్కెట్లో సిఈలో చూపిస్తాను. సిఈలో మనకి అగైన్ సిగ్నల్స్ ఇచ్చింది. సిఈలో ఇక్కడ చూడండి. సో ఇక్కడ నుంచి మన టార్గెట్ ఆల్మోస్ట్ 1:4.5 1:4.8 ఇచ్చింది ఈ ఎంట్రీలో. ఇక్కడ నుంచి మార్కెట్ ఇక్కడ వరకు వెళ్ళింది. సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఇక్కడ నెక్స్ట్ మనకి ఇక్కడ గోల్డెన్ లైన్స్ ఇండికేటర్ ఉంది, మన ఇంకొక రెసిస్టెన్స్ లైన్ కూడా ఉంది. సో అది మన టార్గెట్ 1:4 మినిమంతో ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాం. సో ఇది మనకి టార్గెట్ హిట్ ఈ ఎంట్రీలో. పర్ఫెక్ట్ చూడండి, మనకి బై సిగ్నల్ ఇచ్చింది, రీటెస్ట్ అయింది, అదే లైన్ మీద టార్గెట్ ఇచ్చింది. సో అగైన్ మళ్ళీ ఇదే చార్ట్లో చూస్తే మళ్ళీ అగైన్ మనకి ఇక్కడ కూడా నెక్స్ట్ మనకి ఇంకో బై సిగ్నల్ ఇచ్చింది. ఇది చూడండి ఇక్కడ అరౌండ్ 11:42 క్యాండిల్. ఇది మన PO3 లైన్స్ని PO3 మన ఎల్లో అండ్ వైలెట్ ఉంది కదా, మన PO3 ఇండికేటర్స్. ఈ PO3 ఇండికేటర్స్ బ్రేక్ చేస్తూ మనకి బై సిగ్నల్ ఇచ్చింది. అగైన్ సెకండ్ బై సిగ్నల్ ఇదే చార్ట్లో. అగైన్ మనం మళ్ళీ బై సిగ్నల్ మన బ్రేక్ అయినాక మళ్ళీ మనం రీటెస్ట్ కోసం వెయిట్ చేయాలి. చూడండి ఇక్కడ మనకి రీటెస్ట్ అయింది, క్యాండిల్ కూడా ఎగ్జాక్ట్గా ఇండికేటర్స్ ఇండికేటర్ పైనే మనకి PO3 ఇండికేటర్స్ పైన క్లోజ్ అయింది ఇక్కడ. సో అగైన్ ఇక్కడ మన ఎంట్రీ పాయింట్. స్టాప్ లాస్ వచ్చేసి బిలో, జస్ట్ మన ఏదైతే PO3 ఇండికేటర్ ఉందో బిలోది PO3 ఇండికేటర్. ఈ ఎంట్రీ చూడండి మనకి ఎంత స్ట్రాంగ్గా ఇచ్చిందో. చూడండి ఫస్ట్ రీటెస్ట్ చేసినా కొంచెం పైకి వెళ్ళింది, అగైన్ మళ్ళీ కొంచెం పుల్ బ్యాక్ అయింది కానీ బట్ స్టిల్ అది ఇంకా మన స్టాప్ లాస్ వరకు రాలేదు. అగైన్ మళ్ళీ అక్కడ మన మ్యాజిక్ లైన్ మన PO3 ఇండికేటర్ పైనే ఉంది చూడండి మార్కెట్. మన స్టాప్ లాస్ హిట్ చేయకుండా అక్కడ నుంచి మళ్ళీ చూడండి మార్కెట్ ఎంత స్ట్రాంగ్ వెళ్ళిందో. నిన్న మనం ఎక్స్ప్లెయిన్ చేశాను క్యాండిల్స్ కలర్ కూడా చూడండి, బ్లాక్గా స్ట్రాంగ్ వాల్యూమ్తో వెళ్ళింది ఇక్కడ. సో ఈ ఎంట్రీ చూడండి ఎంత స్ట్రాంగ్గా ఇచ్చిందో మనకి. చూడండి ఇక్కడ మన టార్గెట్ వచ్చేసి ఇక్కడ ఏదైతే మన మెయిన్ PO3 ఇది మనకి మేజర్ ఇండికేటర్ అవుతుంది. ఇవేమో మనకి రెసిస్టెన్స్ లైన్స్ ఇండికేటర్ ప్రకారం బట్ మన మేజర్ ఇండికేటర్ వచ్చేసి ఇది PO3. సో ఎప్పుడైతే నిన్న మనం ఎక్స్ప్లెయిన్ చేసే ఎప్పుడైతే మన మార్కెట్ కొంచెం స్ట్రాంగ్ వాల్యూమ్స్తో వెళ్తుందో నేను నా మెయిన్ ఇండికేటర్ వరకు నేను వెయిట్ చేస్తాను. సో అందుకే ఇక్కడ నేను నా టార్గెట్ ఇక్కడ పెట్టాను. చూడండి ఎగ్జాక్ట్గా మనం అది కూడా బ్రేక్ చేసి వెళ్ళింది యాక్చువల్గా, బట్ మన టార్గెట్ పాయింట్ ఇది. సో ఈ ఎంట్రీలో చూడండి ఆల్మోస్ట్ అరౌండ్ 1:10 ఇచ్చింది మనకి ఈ ఎంట్రీ. చిన్న మినిమం స్టాప్ లాస్తోని 1:10 ఇచ్చింది. మనము పాయింట్స్ ప్రకారం చెప్పుకుంటే ఇక్కడ చూడండి 84 ఎంట్రీ పాయింట్ ఈ ఎంట్రీలో 84, 80 స్టాప్ లాస్. సో 4 పాయింట్స్ స్టాప్ లాస్. బట్ టార్గెట్ చూడండి 84 నుంచి అరౌండ్ ఆల్మోస్ట్ 126 వరకు వెళ్ళింది మన టార్గెట్ ఫస్ట్. సో ఇది రిస్క్ రివార్డ్ రేషియో చూస్తే మనకి ఈ రోజు ఎంట్రీలో ఇది హై రిస్క్ రివార్డ్ రేషియో, హై టార్గెట్, హై రివార్డ్ ఇచ్చింది దీంట్లో. సో ఇక్కడ వన్ ఎంట్రీ, ఇక్కడ సెకండ్ 2 ఎంట్రీస్. నెక్స్ట్ వన్ మోర్ సిగ్నల్ చూద్దాము. అగైన్ ఇక్కడ చూడండి ఈ ఎంట్రీలో మనకి ఈ మ్యాజిక్ 3 బ్రేక్ అయినాక ఇక్కడ మనకి ఈవెన్ మన PO3 ఇండికేటర్ కూడా బ్రేక్ అయింది. బ్రేక్ అయినాక ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది మనకు 126 క్యాండిల్లో. సో ఈ క్యాండిల్లో ఇచ్చింది. సో యూజువల్గా మనం ఎప్పుడైతే మనం ఈ బ్రేక్ అయినాక బై సిగ్నల్ ఇచ్చినాక మనం అగైన్ మళ్ళీ మనం పుల్ బ్యాక్లో రీటెస్ట్లో చూస్తాం. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనకి రీటెస్ట్ అయింది ఈ క్యాండిల్లో
129 క్యాండిల్ రీటెస్ట్ అయింది, బట్ ఇది ఫెయిల్ అయింది మనకి. సో చూడండి, ఇది కింది బిల్లో వచ్చి మా స్టాప్ లాస్ కింద పెట్టాం కదా, ఈ ఒక రెసిస్టెన్స్ లైన్ ఉంది కదా, దాని కింద స్టాప్ లాస్ పెట్టాను, ఇది ఎస్ఎల్ హిట్ అయింది. సో ఈ ఈ ఎంట్రీలో ఇది ఎస్ఎల్ హిట్. మన ఎస్ఎల్ ఇక్కడ ఎస్ఎల్ చూడండి, జస్ట్ నేను ఎన్ని పాయింట్స్ ఎస్ఎల్ ఇచ్చాను 128. ఇక్కడ నా ఎంట్రీ పాయింట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా 128, 125 వచ్చి స్టాప్ లాస్. సో జస్ట్ 3 పాయింట్స్ అంతే. సో నేను అదే అంటాను, మనం ఎప్పుడైతే మనము ఎంట్రీ తీసుకునే ముందే మన రిస్క్ రివార్డ్ రేషియో చూసుకోవాలి. సో మినిమం లాస్ట్తో మనం ఎగ్జిట్ అయిపోవాలి. సో ఇక్కడ చూడండి, మనకి ప్రీవియస్ ఎంట్రీలోనూ మనకి ఆల్మోస్ట్ 10 ఇచ్చింది టార్గెట్. నేను లాస్ తీసుకునేటప్పుడు జస్ట్ 2 పాయింట్స్ లాస్ తీసుకున్నాను. సో ఇది మన సో దిస్ ఈజ్ ది అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ టూల్. సో అగైన్ ఇక్కడ చూడండి, ఇంకో 1 మోర్ ఎంట్రీ ఇచ్చింది మనకి ఇదే చార్ట్లో, ఇదే స్ట్రైక్ ప్రైస్లో. అగైన్ ఇక్కడ చూడండి మళ్ళీ, సో ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తే బై సిగ్నల్కి మనకి ముందే ఇక్కడ మనకి PO3 ఇండికేటర్ దగ్గర సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ ఈ PO3 ఇండికేటర్ వరకు. సో ఇక్కడ ఆల్రెడీ మనకి ఒక ఇండికేషన్ ఉంది సపోర్ట్ ఇక్కడ ఉంది అని. సో ఈ సపోర్ట్ తర్వాత మనకి ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది 152 క్యాండిల్లో. సో ఈ క్యాండిల్లో ఇప్పుడు మీరు క్యాండిల్ చూస్తే ఆల్రెడీ స్ట్రాంగ్ వాల్యూమ్తో ఉంది. నిన్న మనం ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇలా మనకి కలర్గా బ్లూ కలర్ వచ్చిందంటే మీడియం వాల్యూమ్, ఐ మీన్ మనకి బ్లాక్ వచ్చి హై వాల్యూము, బ్లూ వచ్చి మీడియం వాల్యూమ్. సో ఇక్కడ క్యాండిల్ కూడా మనకి ఇండికేట్ చేస్తుంది కొంచెం హై వాల్యూమ్తో మనకి బ్రేక్ చేసింది ఇక్కడ. సో మనం రెడీగా ఉండాలి, ఎప్పుడైతే మనం బై సిగ్నల్ ఇచ్చిన వెంటనే మనం పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయాలి. సో అగైన్ ఇక్కడ మనకి పుల్ బ్యాక్లో మన ఎంట్రీ పాయింట్, మన ఈ ఎల్లో PO3 ఉంది కదా, PO3 ఇండికేటర్, ఇది మన ఎంట్రీ పాయింట్. సర్కిల్ ఇక్కడ సర్కిల్ చేసేది కదా, సో ఇది ఎంట్రీ పాయింట్. చూడండి ఇక్కడ నుంచి అగైన్ మన నెక్స్ట్ ఇండికేటర్, ఇది ట్రెండ్ ఇండికేటర్ వరకు వెళ్ళింది మనకి మార్కెట్ మనకి. సో ఇక్కడ కూడా చూడండి, ఒకవేళ నేను రిస్క్ రివార్డ్ రేషియో ప్రకారం కొంచెం నేను ఈ PO3 ఇండికేటర్ నెక్స్ట్ మన మ్యాజిక్ 3 ఇండికేటర్ కింద పెట్టుకుంటే స్టాప్ లాస్ ఇది 1:3.9 ఇచ్చింది ఇక్కడికి. సో ఇది కూడా మనకి టార్గెట్ హిట్. సో ఓవరాల్గా మనకి ఇక్కడ ఈ చార్ట్లో మనకు ఒక్క చిన్న స్టాప్ లాస్ హిట్ అయింది ఇది, బట్ 3 టార్గెట్లు హిట్ అయినాయి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో థ్యాంక్ యూ. ఒకవేళ ఈ ఇండికేటర్స్, ఐ మీన్ ఈ టూల్ గురించి, ఇండికేటర్స్ గురించి ఇఫ్ యూ వాంట్ టు నో ది మోర్ డీటెయిల్స్ అనుకుంటే జస్ట్ నేను డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తున్నాను. సో యూ క్యాన్ రీచ్ మీ అవుట్. సో దట్స్ ఇట్ అండి, దట్స్ ఇట్ ఫర్ టుడే. ప్లీజ్ వన్ మోర్ రిక్వెస్ట్, ఎవరైతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నవారు ఎవరైతే ఉంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో నేను రోజు మన ఇండికేటర్స్ని ఎలా జనరేట్ చేస్తున్నాను నేను ఎవ్రీడే మార్కెట్ తీసుకొని నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ వాచ్. థ్యాంక్ యూ ఆల్.